వెన్నెల విషయంలో శంకర్ చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అసలు నిజమేంటో తెలియకుండా తనను ఒక రూమ్‌లో బంధించేస్తాడు. అది కూడా స్టోర్ రూమ్‌లో. తనకు ఊపిరి ఆడటం లేదని చెప్పినా కూడా నేనొచ్చేంత వరకు నీకిదే శిక్ష మాట విన్నందుకని చెప్పని వదిలేసి వెళ్ళిపోతాడా. ఈ లోపల ఈ నాగమ్మ, ఈ కేశవ కలిసి తనని చంపేయాలని ప్లాన్ వేస్తారనమాట. సుందరి కాస్త ఎక్కడో పాపం వద్దమ్మా ఊపిరాడక చచ్చిపోతుంది అంటే చచ్చిపోతే శంకర్ అకౌంట్లో వేసేద్దాంలే అన్నట్టు అనుకుంటారు. అయితే శంకర్ వాళ్ళ నానమ్మని తీసుకొని వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వైష్ణవి వచ్చింది కదా చూద్దాము అని. వైష్ణవిని చూసి వచ్చం వెన్నెల్లాగే ఉన్నావు తెలుసా నైతే అంటూ ఉంటే అక్కడే కృష్ణని వైష్ణవిని ఇద్దరిని చూసిన శంకర్కి అసలు నిజం తెలుస్తుందనమాట. వెన్నెల ఎక్కడికి వెళ్ళలేదు, అది కృష్ణ వైష్ణవి వాళ్ళని చూసి నేను తప్పుగా అనుకున్నాను, వెన్నెలకి శిక్ష వేశాను అని చెప్పని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి ఇక వెన్నెల ఉన్న దగ్గరికి వెళ్తాడనమాట. వరలక్ష్మి లోపలికి రమ్మని చెప్పినా కూడా రాడు. నువ్వు మా పెద్దమ్మకి శత్రువ్వి, నువ్వెక్కడుంటే నేను అక్కడ అడుగు పెట్టనని చెప్పడము, అలాగే వెన్నెలని వైష్ణవిని కృష్ణని చూడడము, ఆ తర్వాత తను చేసిన తప్పును తెలుసుకోవడము, పరిగెత్తుకుంటూ వెన్నెల దగ్గరికి వెళ్ళడము జరుగుతుంది. అప్పటికే వెన్నెల వీళ్ళు పొగబెట్టడం కారణంగా స్పృహ కోల్పోయి చావు బతుకుల మధ్య కొట్టాడుతూ ఉంటుంది. అయితే ఏంటి వీడింత పరుగు పరుగున వస్తున్నాడు, ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఏంటా అన్నట్టు నాగమ్మ చూస్తూ ఉంటుంది. వెన్నెల వెన్నెల లే వెన్నెల, నా తప్పు నేను తెలుసుకున్నాను, నువ్వే తప్పు చేయలేదని తెలుసుకున్నాను, నీకు నేనే అనవసరంగా శిక్ష వేశాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను వెన్నెల, లేయి వెన్నెల అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే కేశవాకి నాగమ్మకి షాక్ అయిపోతుంది. ఇదేంటి వెన్నెల అంటే వీడికి ఇంత ఇష్టమా, వెన్నెలని ప్రేమిస్తున్నాడా శంకర్.